దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు చేపట్టే జూలై 9న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని, అలాగే పని గంటలకు పెంచుతూ జారీ చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం తాండూరు పట్టణ కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో ఈ నెల 9వ తారీఖున జరిగే కార్మిక సమ్మె కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జీవో 282 యాజమాన్యాలు తమ దోపిడీని మరింత పెంచుకోవడానికి ఇచ్చిన ఆయుధమన్నారు. ఈ నిర్ణయం వల్ల 100 సంవత్సరాల క్రితం పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానానికి మంగళం పాడినట్లు అయిందన్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీ విధానాలకు తాము వ్యతిరేకమని చెప్తూనే మోడీ తెచ్చిన లేబర్ కోడ్లలో పేర్కొన్న అంశాలను చాపకింద నీరులా ఇక్కడ అమలు చేస్తున్నారని విమర్శించారు. మరోవైపు ఈ జీవోలో రోజుకు 4 గంటల తర్వాతే ఇచ్చిన రెస్ట్ టైంను గంట నుండి అరగంటకు తగ్గించుకోవడం, లంచ్ బ్రేక్ ను 4 గంటలకు బదులుగా 6 గంటలకు పెంచడం దుర్మార్గమన్నారు. కార్మిక వ్యతిరేకమైన ఈ జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 9న జరిగే జాతీయ సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా జూలై 9న ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు, రైతులు, సంపద సృష్టిస్తున్నటువంటి పేదలందరికీ సరైనటువంటి అవకాశాలు లేక, ఉపాధి లేక, అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర లేక, కార్మికులకు కనీస వేతనాలు లేక కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను మార్చి ఈరోజు 8 గంటల పని దినాన్ని ఏదైతే 12 గంటలు మారుస్తూ కార్మికులని కట్టు బానిసలు లెక్క చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలకు వ్యతిరేకంగా ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాలని ఏదైతే ఎండగట్టడం కోసం జూలై 9న దేశవ్యాప్తంగా కార్మికులు, కర్షకులు, రైతులు, నిరుద్యోగులు, పేదలందరికీ పెద్ద ఎత్తున ఏదైతే సమ్మెకు పిలుపునియడం జరిగింది. ఇందులో భాగంగా తాండూరు పట్టణంలో ఏదైతే పెద్ద ఎత్తున కార్మికులు, రైతులు, అందరూ నిరుద్యోగులు, ఆటో డ్రైవర్సు, అదేవిధంగా ప్రైవేట్ డ్రైవర్సు, ఈరోజు స్కీమ్ వర్కర్లు, మున్సిపల్ వర్కర్లు, గ్రామ పంచాయతీ వర్కర్లు, అంగన్వాడీలు, ఆశలు, వివిధ రంగాలలో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్లు పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ పెద్ద ఎత్తున ఈ యొక్క సమ్మెను జయప్రదం చేయాలి. నిన్ననే మన రాష్ట్ర ప్రభుత్వం 282 ఏదైతే జీవో తీసుకొచ్చి 10 గంటల పని విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పి ఈరోజు కార్మిక శాఖ, లేబర్ శాఖ ఆధ్వర్యంలో జీవో అన్ని కార్మికులందరికీ ఏదైతే వాళ్ళ యొక్క శ్రమ దోపిడీ చేయడానికి పని గంటలను పెంచుతున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వ్యతిరేకము, మేము అమలు చేయమని చెప్తూనే కింది స్థాయిలో ఆల్రెడీ కార్మికులందరికీ పని గంటలు పెంచుతూ ఈరోజు నిన్న సాయంత్రం జీవో విడుదల చేసినటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ ఈ యొక్క జీవోని ఎండగట్టడం కోసం, రద్దు చేయడం కోసం ఏదైతే నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 4 కార్మిక కోడ్లు, ఈ కార్మికులందరికీ ఏదైతే సమ్మె చేసే హక్కు లేకుండా, సంఘం పెట్టుకునే హక్కు లేకుండా, ధర్నా చేసే హక్కు లేకుండా, పనిలకెళ్లి తీసేస్తే అడిగే హక్కు లేకుండా కట్టు బానిసలుగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ దేశ సంపదను, ప్రభుత్వ రంగ సంస్థలని అన్ని అమ్ముకొని లూటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ధరల పెరుగుదల అరికట్టవలసినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి అందుకోసం ప్రజానీకం అంతా ఏదైతే జూలై 9న జరగబోయేటటువంటి దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, ఈ దేశంలో ఉన్నటువంటి పేదలు, కార్మికులు, అనవర్గ వర్గాలు జరుగుతున్నటువంటి సమ్మెలో భాగ్య సమ్మెలు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో పేదలపైన, దళితులపైన, గిరిజనులపైన, ఆదివాసులపైన దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ రాజ్యాంగం హక్కులన్నీ అమలు కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అడ్డుకుంటుంది. వీళ్ళకున్నటువంటి హక్కులన్నీ తొలగిస్తుంది. కాబట్టి వాటి అమలు కోసం ఈ దేశంలో కార్మిక వర్గం, కర్షకులందరూ ఏకమై ఈ దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలంటూ 9 తారీఖు జరగబోయేటటువంటి సమ్మెలో తాండూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్మికులు, కర్షకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపు చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.